ఒక మనిషిని పుస్తకంలో ఎలా అయితే అక్షరాలు ఉంటాయో అలాగా మనిషి యొక్క జీవితాన్ని సంఘటనలోకి అలాగా వాళ్ళ పేర్లు ఊర్లు అన్నిటితోటి కలిపి చదివేంత ఉందా లేదా? ఉంది అని నేను విన్నానండి, నేను చూడలేదు కాబట్టి నమ్మట్లేదండి. ఇవాళ 21వ శతాబ్దంలో ప్రూఫ్ కావాలి నాకు. మీరు 50వ శతాబ్దానికి వెళ్ళిపోయినా అండి, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రూవ్డ్ వెన్ యూ గెట్ ఎక్స్పీరియన్స్. ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇది ఒక అనంతమైన సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఒక తగ్గదు అన్న వాళ్ళు పడుతున్న బాధతోటి ఉన్నప్పుడు ఉండేది ఇలాగా కేవలం మాటగా నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే అవ్వదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇవి చదువుతున్నాం, లిటరేచర్ చదువుతున్నామండి. ఈ లిటరేచర్ చదువుతున్న భాష ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే భాష ఎక్కడి వచ్చింది, మళ్ళీ పాణిని అష్టాధ్యాయతో మొదలు పెట్టాలి నేను. సో ఒకప్పుడు ఉంది కదండి, అంతకుముందు భాష లేదా? అంతకుముందు భాష ఈ భాషా రూపంలో లేదు. ఓకే, ఏ భాషలో ఉన్నది? సిగ్నల్స్ అండి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. కానీ ఉంది కదండి. బట్ నాన్ దానికి ముందు కూడా, దానికి ముందు స్వరపేటికే లేదు కాబట్టి లాంగ్వేజ్ లేదు. దానికి ముందండి అసలు దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ ఎట్ ఆల్ కదా. సో మారుతున్న కొద్దీ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దట్. అంటే దాన్నే ఇవాల్వింగ్ అంటాం. ఈ ఇవాల్వింగ్ ఏంటంటే ఈ మెటాఫిజికల్ స్టేట్ అనేది అంటే కనిపించని ఒక దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు కనిపించే ప్రయత్నంలో శోధించడం అండి కదండి. ఇప్పుడు ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, ఇంత వేదం ఉంది కదా, ఇదంతా మనకి కనిపించిన వాళ్ళు రాశారా? కాదు. వాళ్ళు లేరంటారా? ఉన్నారు. ఎక్కడున్నారు? వెళ్ళిపోయారు. ఎక్కడ? అంటే ఒకప్పటి కాలంలో ఉన్నారు వాళ్ళు, ఇవాళ లేరు. ఓకే, ఎక్కడికి వెళ్ళారు అయితే? మరణించారు. ఎలా? ఏదో ఒక రూపంలో. ఓకే, ఎక్కడికి వెళ్ళి మరణించి నెక్స్ట్ వాట్? మరణించడం అయితే మరణం అయింది, ఇంకెక్కడికి వెళ్ళడం ఉండదు నా ఒపీనియన్లో. మరణం శరీరానికి అంటే పంచభూతాత్మకమైన పంచభూతాల్లో నుంచి వచ్చిన శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలవడం.